హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? యూట్యూబ్ షార్ట్స్ కోసం ఎక్కువగా కష్టపడకుండా చాలా ఈజీగా 2 నిమిషాల్లో యూట్యూబ్ షార్ట్స్ని ఎలా క్రియేట్ చేయాలో చెప్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న విషయం చెప్దాం అనుకుంటున్నానండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ ద్వారా ఇలాంటి మంచి మంచి వీడియోస్ని ముందుగానే చూసేయొచ్చు. వీడియోస్ని చూస్తున్నారు కానీ ఎవ్వరూ సబ్స్క్రైబ్ చేయట్లే అండి. సబ్స్క్రైబ్ చేస్తే నాకు చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేయండి మరి. షార్ట్ వీడియోసే కాకుండా లాంగ్ వీడియోస్ని ఎలా చేయాలో రాబోయే వీడియోస్లో చెప్తాను. ఇక వీడియోలోకి వెళ్దాం. నేను ఎలా ఎడిట్ చేస్తాను, ఎలా షార్ట్స్ అప్లోడ్ చేస్తాను, అది నేను ఇవాళ మీకు క్లియర్గా చెప్దాం అనుకుంటున్నానండి. ఇది స్క్రీన్ అండి. దీంట్లో మనం నేనైతే నాకు ఇప్పుడు పజిల్ కావాలి అనుకుంటున్నాను. నేను ఒక పజిల్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. లేదు అంటే మీ ఫోటో అయినా పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను పజిల్ గురించి చెప్తున్నాను కాబట్టి నేను పజిల్ వెతకాలి. వెతికి డౌన్లోడ్ చేసి మీకు డౌన్లోడ్ అయిన తర్వాత మనం షార్ట్‌లో క్రియేట్ చేసుకోవాలి. నేను క్రోమ్‌లోకి వెళ్తున్నానండి. ఇక్కడ మీరు గూగుల్‌లో సెర్చ్ చేయండి. మ్యాథ్స్ పజిల్స్ విత్ ఆన్సర్స్ అని నేను ఒకసారి టైప్ చేసి సెర్చ్ చేశాను. నాకు ఇక్కడ కొన్ని వచ్చాయన్నమాట. కొన్ని నాకు ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకుంటాను నేను. ఏదైనా ఇది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు. నేను ఒకసారి ఫస్ట్ వన్ క్లిక్ చేస్తున్నానండి. ఇలా వస్తది. దీన్ని లాంగ్ ప్రెస్ చేశాను. లాంగ్ ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ డౌన్లోడ్ ఇమేజ్ అని కనపడుతుంది కదా, ఫోర్త్ వన్ అది క్లిక్ చేస్తున్నాను నేను. డౌన్లోడ్ ఇమేజ్ అని. డౌన్లోడ్ అగైన్ అని వస్తుంది. డౌన్లోడ్ అగైన్ అని చేయండి. నాకు డౌన్లోడ్ అయిపోయింది అండి. ఒకసారి నేను గ్యాలరీలో చూస్తాను అది అయిందా కాలేదా అని చెప్పేసి. నా గ్యాలరీ ఓపెన్ చేసుకుంటున్నానండి నేను. గ్యాలరీలో క్లిక్ చేస్తా. కరెక్ట్, ఫస్ట్ వన్ ఇదే కదా మనం డౌన్లోడ్ చేసింది. ఇది మనం డౌన్లోడ్ చేసాం కదండి, ఇది ఉంది దాంట్లో. ఇప్పుడు నేను యూట్యూబ్ క్రియేట్కి వెళ్తున్నానండి. నేను యూజ్ చేసేది వైటీ క్రియేట్ అని ఉంటుంది, యూట్యూబ్ క్రియేట్. ఇది నేను యూజ్ చేస్తాను. క్యాన్వా కూడా యూజ్ చేస్తాను. క్యాన్వా గురించి సపరేట్ వీడియో చేస్తానండి నేను. ఇప్పుడు నేను యూట్యూబ్ క్రియేట్ వైటీ క్రియేట్ అని క్లిక్ చేస్తున్నాను. దీంట్లో మనకి ఇలా వస్తుంది స్క్రీన్, ఫస్ట్ స్క్రీన్. నాకు 4 వీడియోస్ ఉన్నాయి కాబట్టి ప్లస్ సింబల్ అనేది ఎడ్జ్కి వచ్చింది. బాటమ్ రైట్లో ఉంది ప్లస్ సింబల్. లేదు అంటే మిడిల్లో ఉంటుంది. ఏం లేకపోతే మిడిల్లో ఉంటుంది. ఇప్పుడు బాటమ్ రైట్లో ఉన్న ప్లస్ సింబల్ క్లిక్ చేస్తున్నానండి నేను. ఇక్కడ నాకు కొన్ని వీడియోస్ ఉన్నాయి చూడండి, ఫోటోస్, వీడియోస్. ఇప్పుడు వీడియోస్లో ఉంది కాబట్టి వీడియోస్ అన్ని కనబడతాయి నాకు, ఏవైతే ఉన్నాయో అవన్నీ. ఇప్పుడు మనకు కావాల్సింది ఫోటో కాబట్టి ఫోటో క్లిక్ చేయండి. ఇక్కడ ఫోటో అని కనబడుతుంది కదా, క్లిక్ చేయండి ఒకసారి. ఇప్పుడు మనం తీసుకున్నది ఉంది చూడండి, మనం తీసుకున్న ఫోటో ఉంది, అది క్లిక్ చేయండి. ఒకవేళ మీ పిక్చర్ కావాలంటే ఈ డౌన్లో ఎక్కడో చోట ఉంటుంది, అది కూడా మీరు క్లిక్ చేసుకోవచ్చు. ఫొటోస్లోకి వెళ్ళి మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకోవాలనుకున్నారో అది క్లిక్ చేయండి. కింద ఇంపోర్ట్ అని కనబడుతుంది చూడండి, ఒకసారి ఇంపోర్ట్, 1 పిక్చర్ ఇంపోర్ట్ అని. మీరు 2, 3 కూడా చేసుకోవచ్చు. మనకి 1 కావాలి కాబట్టి 1 చేశాను. ఇంపోర్ట్ 1ని క్లిక్ చేస్తున్నాను. ఇలా వస్తుంది. బై డిఫాల్ట్గా మనకి 5 సెకండ్స్ వస్తుంది. ఇదే ఫోటో మనకి 5 సెకండ్స్ ఉంటుంది అనమాట. మనకు కావాల్సింది, నాకు కావాల్సింది ఏంటి 20. అయితే ఇక్కడ యారో ఉంది చూసారా, ఇక్కడ యారోని లాంగ్ ప్రెస్ చేసి 4 సెకండ్స్ 5 సెకండ్స్ ఇలా ఇంక్రీజ్ అవుతుంది కదా, పైన చూడొచ్చు మీరు. 10 సెకండ్స్ అయింది, 11 సెకండ్స్, 12 సెకండ్స్. నాకు 20 కావాలి, 20 పెట్టేస్తున్నాను. ట్వంటీ పెట్టేశానండి నేను. ఇప్పుడు 20 పెట్టేశాను. మనకి ఏం కావాలి, సబ్స్క్రైబ్ అని మనకి కనపడాలి షార్ట్స్లో. అయితే మనం ఇప్పుడు ఒక స్టిక్కర్ యాడ్ చేద్దాం. ఒకసారి ఇక్కడ పైన ఒకసారి నార్మల్ బ్లాంక్ దగ్గర క్లిక్ చేస్తే మీకు స్టిక్కర్స్ అని కింద ఆప్షన్ కనబడుతుంది. స్టిక్కర్స్ అని క్లిక్ చేయండి. మనకి ఏ స్టిక్కర్ కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు అండి. సబ్స్క్రైబ్, చాలా ఉంటాయి స్టిక్కర్స్. నేనైతే పైన సింపుల్గా ఉండేది సబ్స్క్రైబ్ అని క్లిక్ చేస్తున్నాను. ఇది మిడిల్లో వచ్చిందండి. ఒకసారి పింక్ బార్డర్ కనబడుతుంది కదా, పైకి జరుపుకోవాలి. మనకి ఎంత కావాలో అంత జరుపుకోవాలి. మనకి ఇమేజ్ మన స్క్రీన్కి తగ్గట్టుగా జరుపుకోవాలి. ఇప్పుడు పైన ఒకసారి ప్లే చేసి చూద్దాం మనం ఏ ప్లేస్లో ఉన్నా. కరెక్ట్గా వచ్చింది. క్లిక్ చేసిన సబ్స్క్రైబ్ అని. ఏమైనా లాస్ట్ కావాలని పెట్టుకోవచ్చు, లేదా కంటిన్యూ మొత్తం. నాకు ఇప్పుడు కంటిన్యూ కావాలంటే ఒకసారి దీని మీద క్లిక్ చేస్తున్నాను.
ఆరో ఉంది కదా, చిన్న ఆరో కనపడుతుంది, దాన్ని క్లిక్ చేస్తే మొత్తం వచ్చేస్తుంది. చివరి వరకు వచ్చింది. లేదు అంటే ఒకసారి దాని మీద మళ్ళీ ప్లెయిన్ మీద క్లిక్ చేస్తే ఇది వస్తుంది. దీని మీద యూట్యూబ్ సబ్స్క్రైబ్ క్లిక్ చేయండి. డిలీట్ చేయాలంటే కింద ఒకసారి డిలీట్ ఆప్షన్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి సైడ్కి. డిలీట్ కనబడుతుందిగా, డిలీట్ అవుతుంది. యూట్యూబ్ సబ్స్క్రైబ్ అన్నది మనకి డిలీట్ అవుతుంది. స్టిక్కర్ డిలీట్ చేసేసాం. ఇప్పుడు మీకు లాస్ట్లో కావాలి 15 సెకండ్స్ పైన చూడండి. 15 సెకండ్స్ అప్పుడు కావాలి అనుకున్నాం. 10 సెకండ్స్, 15 సెకండ్స్, 13 సెకండ్స్, 14, 15 దగ్గర కావాలి అనుకుంటే కింద స్టిక్కర్ ఉంది చూసారు కదా, స్టిక్కర్ని క్లిక్ చేయాలి. మళ్ళీ సబ్స్క్రైబ్ ఏదైనా క్లిక్ చేసుకోవచ్చు. చివరి వరకు వచ్చిందా? వచ్చింది. ఇప్పుడు మిడిల్లో వచ్చింది కదా, దాన్ని పైకి జరుపుకుందాం. మనం ఒకసారి అడ్జస్ట్ చేసుకోవాలి స్క్రీన్కి తగ్గట్టుగా. ఇప్పుడు మనకి ప్లే చేద్దాం. ప్లే చేస్తే మనకి లాస్ట్ వస్తుంది. 15 సెకండ్స్ అవ్వగానే మనకు వస్తుంది చూడండి, వచ్చేస్తుంది. ఇది మనకు కావాలి. ఓకే, ఇప్పుడు మనం పైన 3 డాట్స్ కనబడుతున్నాయి కదా, లెఫ్ట్ రైట్ 3 డాట్స్ కనబడుతున్నాయి కదా, రైట్ సైడ్ కార్నర్లో, రైట్ సైడ్ టాప్ రైట్ సైడ్ కార్నర్లో 3 డాట్స్ కనబడుతుంది. అది క్లిక్ చేయాలి. మనకి ఎక్స్పోర్ట్ అడుగుతుంది. ఆస్పెక్ట్ రేషియో కంపల్సరీ చూడాలండి. ఆస్పెక్ట్ రేషియో క్లిక్ చేస్తున్నాను. ఇదేంటంటే 16:9 ఉంది, 9:16 ఉంది కదా. 16:9 అనేది లాంగ్ వీడియో కోసం హారిజాంటల్గా వస్తుంది మనకి. 16:9 అనేది హారిజాంటల్ వీడియోస్ కోసం స్క్రీన్లో అడ్డంగా వస్తుంది. మనకి ఇప్పుడు కావాల్సిన షార్ట్స్ అంటే ఎలా ఉంటాయి, మనకి మొబైల్ వర్టికల్గా ఉంటుంది కదా, వర్టికల్గా ఫిక్స్ అవుతుంది అన్నమాట. 9:16 క్లిక్ చేయాలి. సేవ్ చేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ ఎక్స్పోర్ట్ చేయాలి. దీన్ని ఎక్స్పోర్ట్ చేయాలంటే పైన 3 డాట్స్ని క్లిక్ చేయాలి. ఒకసారి ఎక్స్పోర్ట్ అని కనబడుతుంది కదా మనకి పైన, ఎక్స్పోర్ట్ ఫస్ట్ వన్, అది క్లిక్ చేయాలి. క్లిక్ చేసామంటే మనకి ఎక్స్పోర్ట్ అడుగుతుంది. రిజల్యూషన్ అడుగుతుంది చూడండి. రిజల్యూషన్ మనం ఏదైనా ఇచ్చుకోవచ్చు. మ్యాక్సిమం 4Kలో చూపించాలనుకుంటే 4Kలో చూపించచ్చు. హై వచ్చేసి 1080 పిక్సెల్, పి అంటే పిక్సెల్ అనమాట. నేను కొంచెం క్వాలిటీ కావాలి అని చెప్పేసి హై 1080p అని పెట్టుకుంటున్నాను. అది ఎక్స్పోర్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఎక్స్పోర్టింగ్ అని కనబడుతుంది కదా, ఇది 100 అవ్వగానే మనకి ఎక్స్పోర్ట్ కంప్లీట్ అవుతుందండి. ఎక్స్పోర్ట్ అవ్వగానే మనకి గ్యాలరీలో డైరెక్ట్ సేవ్ అవుతుంది. లేదంటే ఇక్కడ నుంచి కూడా చేసుకోవచ్చు. యూట్యూబ్ అప్లోడ్ యాజ్ యూట్యూబ్ షార్ట్ అని కనబడుతుంది, ఇక్కడ కూడా చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ చేయను, ఎందుకంటే నాకు యూట్యూబ్లోకి వెళ్ళి చేస్తే మనకి ఏంటంటే క్యాప్షన్ అవన్నీ థంబ్నెయిల్ ఇవ్వడానికి కూడా మనం ఇవ్వచ్చు. అది ఎలాగో చూపిస్తాను మీకు. మొత్తం బ్యాక్ వెళ్తున్నాను చూడండి. ఇప్పుడు మనం యూట్యూబ్కి వెళ్ళాలి. యూట్యూబ్ ఎలాగనే స్క్రీన్ ఇలా కనపడుతుంది. ఇక్కడ మిడిల్లో ప్లస్ సింబల్ ఉంది కదండి, ప్లస్ సింబల్ క్లిక్ చేయండి. ప్లస్ సింబల్ క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ఈ స్క్రీన్ కనబడుతుందండి, కెమెరా స్క్రీన్. పైన ఒకసారి మీరు చూస్తే యాడ్ సౌండ్ అని ఉంది కదా, యాడ్ సౌండ్ కూడా క్లిక్ చేసి మీకు సౌండ్, మీరు ఏదైతే ఇమేజ్కి సౌండ్ ఇవ్వాలనుకుంటున్నారో ఇవ్వచ్చు. ట్రై దిస్ సౌండ్ అని డిఫాల్ట్గా వస్తుందంటే అది కూడా ట్రై దిస్ సౌండ్ కూడా ఇస్తే అది ఏదైతే ఉందో వాళ్ళకి సంబంధించిన సౌండ్ మ్యూజిక్ వస్తుంది. ఇప్పుడు నాకు ఇక్కడ ఏం అవసరం లేదండి, నేను డైరెక్ట్గా యాడ్ చేస్తున్నాను. లెఫ్ట్ సైడ్ కార్నర్ బాటమ్ కార్నర్లో యాడ్ అని కనబడుతుంది కదా, అది సెకండ్ చూడండి. ఈ సెకండ్ 20 సెకండ్స్ ఏదైతే ఉందో అది క్లిక్ చేసుకోవాలండి. డిఫాల్ట్గా మనకి 2 ఉంటాయి, మనం ఇది క్లిక్ చేసుకోవాలి. 20 సెకండ్స్ అని మనం ఏదైతే అక్కడ పెట్టుకున్నాం కదా, సబ్స్క్రైబ్ అని వస్తుంది, అది క్లిక్ చేసుకొని నెక్స్ట్ మనకి ఇలా వస్తుంది. ప్లే అవుతుంది చూడండి. 21 సెకండ్స్ అయింది, అది ప్లే అవుతుంది చూడండి. మనం ఓకే అనిపిస్తే డన్ చేయాలి. ప్రాసెసింగ్ అవుతుంది చూడండి. ఇప్పుడు ఇక్కడ కూడా పైన యాడ్ సౌండ్ చేసుకోవచ్చు. నేను ఏం సౌండ్ యాడ్ చేయట్లేదంటే ఒకసారి చూపిస్తాను మీకు యాడ్ సౌండ్ ఎలా చేసుకోవచ్చు అని. యాడ్ సౌండ్ క్లిక్ చేశాను. ఇక్కడ రికమెండెడ్ చాలా ఉన్నాయి చూడండి, టాప్ సౌండ్స్ రికమెండెడ్ అని చెప్పేసి. దీంట్లో ఏదో ఒకటి మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీకు ప్లే అవుతుంది అక్కడ. నేనేమి ఇవ్వట్లేదు ఇక్కడ. ఇప్పుడు నాకు పిక్చర్ యాడ్ అయింది. ఓకే, ఆ 3 మినిట్స్ అని చూపిస్తుంది కదా, 3 మినిట్స్ వరకు చేసుకోవచ్చు. బట్ మనకి 20 సెకండ్స్ ఉంది కాబట్టి రెడ్ అనేది 20 సెకండ్స్ మాత్రమే ఫిల్ అయింది. పైన చూసుకుంటే మీకు ఇది అంతా ఓకే అయితే నేను రైట్ సింబల్ ఉంది కదా, టిక్ మార్క్ రైట్, అది క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు నాకు సెట్ అయింది. మీరు వాయిస్ ఓవర్ ఇవ్వాలనుకుంటే ఇక్కడ కూడా ఇవ్వచ్చండి.
ఇక్కడ మీకు వాయిస్ ఓవర్ సింబల్ కనబడుతుంది, మైక్ సింబల్. అది క్లిక్ చేసి ఇక్కడ మీకు వాయిస్ ఓవర్ ఇవ్వచ్చు. ఇది క్లిక్ చేస్తే వాయిస్ ఓవర్ ఇస్తారు. మళ్ళీ క్లిక్ చేస్తే ఆగిపోతుంది. మళ్ళీ ప్లే చేస్తే మళ్ళీ ప్లే అవుతుంది. మళ్ళీ స్టాప్ చేయొచ్చు. మీకు నచ్చలేదు అంటే, మీరేమైనా మిస్టేక్ చేశారు నచ్చలేదు అంటే, ఇక్కడ బ్యాక్ ఆరో కనబడుతుంది కదా, ఆరో అది క్లిక్ చేసుకోవాలి, మొత్తం పోతుంది. ఇంకోసారి క్లిక్ చేయండి. 2 టైమ్స్ చేశాం కదా, ఇంకోసారి క్లిక్ చేస్తే మొత్తం పోతుంది. రీడో కావాలంటే రీడో చేసుకోవచ్చు రైట్ సైడ్ది. మీకు ఏమొద్దు అంటే రైట్ సింబల్ ఉంది కదా, అది క్లిక్ చేసి పెట్టేయండి. ఇప్పుడు నెక్స్ట్ చేయండి. నెక్స్ట్ చేస్తే మీకు ఇక్కడ క్యాప్షన్, ఇప్పుడు మీకు అక్కడ థంబ్నెయిల్ చేయొచ్చు అని చెప్పా కదా, ఇక్కడ ఒక పెన్సిల్ సింబల్ కనబడుతుంది కదా, అది క్లిక్ చేసుకొని థంబ్నెయిల్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సబ్స్క్రైబ్ అనేది థంబ్నెయిల్ ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇలా జరుపుకోవచ్చు. నేను థంబ్నెయిల్ చేస్తున్నాను. ఇది క్లిక్ చేసుకోవచ్చు. థంబ్నెయిల్ రైట్ చేసేసాను. రైట్. ఇక్కడ మీకు విజిబిలిటీ పబ్లిక్ లో ఉందో లేదో చూసుకోవాలి. పబ్లిక్ లో ఉంటే అక్కడ క్యాప్షన్ రాయండి. థంబ్నెయిల్ చూసాం కదా, మనం క్యాప్షన్ రాయండి. క్యాప్షన్ నేనైతే మ్యాథ్స్ 10 అని రాస్తున్నాను. మ్యాథ్స్ 10 అని రాస్తున్నాను. డన్ చేయండి. అప్లోడ్ షార్ట్స్ చేసేయండి. క్లిక్ చేయండి. మీ షార్ట్ అప్లోడ్ అవుతుంది. మనకు అప్లోడ్ అవ్వగానే అప్లోడెడ్ టు యువర్ వీడియోస్ అని కనపడుతుంది, సి వీడియో అని. సి వీడియో క్లిక్ చేయండి, మీకు మీ వీడియో కనబడుతుంది. ఇలా మనం షార్ట్స్ క్రియేట్ చేసుకోవచ్చు అండి. మీకు కావాలంటే ప్లే చేసి కూడా చూసుకోవచ్చు. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.